నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో దశాబ్దోత్సవాల భాగంగా మున్సిపాలిటీ కార్మికులు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మహిళలకు ముగ్గులు పోటీలు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో సాధించిన తెలంగాణ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. అభివృద్ధి దేశ ప్రగతిని నిదర్శనమని భావించి పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం, మురుగు కాల్వలను శుభ్రం చేయించి హరితహారం, నర్సరీ, డంపింగ్ యార్డులు తదితర కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. అన్ని రంగాల్లో ఈరోజు మొదటి స్థానంలో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అనేక కార్యక్రమాల్లో మొదటి స్థానంలో ఈరోజు ప్రగతి పదములో పయనిస్తుంది. అదేవిధంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భంగా ఈరోజు 16వ తేదీ నాడు పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి ఇలా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన కల్వకుర్తిలో చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు పట్టణ ప్రజలతో పాటు ఇతర నాయకులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, మా కమిషనర్ గారు కానీ, మరి మా సిబ్బంది కానీ అందరి ఆధ్వర్యంలో ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఇక్కడ మహిళలతోటి ముగ్గురు పోటీలతోటి ప్రారంభించడం జరుగుతుంది. ఇలా దేశంలో మొత్తం కూడా జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి మరి అవార్డు పెద్ద 19 అవార్డులు ఇలా పట్టణానికి మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది.